Welcome back again. This is Vidhey. You watch V the Techee YouTube channel. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో మిస్ కాకుండా వీడియో అనే వరకు అయితే చూడండి, తప్పకుండా మీరైతే సాటిస్ఫైడ్ అవుతారు ఈ పర్టికులర్ వీడియో తోటి. ఓకే, గ్రేట్. సో గైస్, చాలా మందికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో ఆబ్వియస్లీ హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ అయితే కొట్టాలని అందరూ అనుకుంటారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది స్కిల్స్ అండ్ స్టేటస్ చెక్ చేసుకున్నా, బట్ ద థింగ్ ఏంటంటే సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ కనుక ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన గ్రాడ్యుయేట్స్ అయితే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో ఐటీ సెక్టర్లో వెళ్ళాలి మనం, సాఫ్ట్వేర్ స్కిల్స్ ఆర్ సాఫ్ట్వేర్ కోర్సెస్ ఆర్ లాంగ్వేజెస్ నేర్చుకొని బ్రహ్మాండంగా అయితే జాబ్ కొట్టచ్చు అని వాళ్ళకి ఒక పాత్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఐటీ ఉంటుంది కాబట్టి. బట్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారు అంటే మనకి ఫైనాన్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, మార్కెటింగ్ సేల్స్ వైజ్ వెళ్దాం అనుకుంటారు, అలాంటి గ్రాడ్యుయేట్స్ అందరూ చాలా మంది ఉంటారు. సో వాళ్ళు ఐటీ సెక్టార్లోకి రావాలంటే ఎలాంటి స్కిల్ నేర్చుకోవాలి? ఓకే, సో చాలా మందికి డౌట్ వస్తుంది. సో ఆల్రెడీ ఐటీ ఉన్న వాళ్ళకి జాబ్స్ లేవు, బట్ నాన్ ఐటీ క్యాండిడేట్స్ ఇప్పుడు ఐటీలోకి వెళ్ళాలంటే ఎలాంటి స్కిల్ నేర్చుకోవాలి బ్రో? సో ప్రెసెంట్ బూమింగ్లో ఉన్న చాలా టెక్నాలజీస్ ఉన్నాయి, అవి నేర్చుకుంటే సరిపోతుందా అని చాలా మంది క్వశ్చన్స్ చేస్తారు. బట్ ద థింగ్ ఏంటంటే సో నేను కూడా సేమ్ ఇదే టాపిక్ మీద సర్చ్ చేస్తుంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది గైస్. కరెక్ట్గా ఒక స్కిల్ కనుక మనం ప్రాపర్గా నేర్చుకుంటే మనకి ఒకటి కాదు రెండు కాదు టోటల్గా 11 ఇండస్ట్రీస్లో మనకైతే జాబ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది, అపార్ట్ ఫ్రమ్ మనకి ఐటీ ఇండస్ట్రీ. ఓకే, ఆ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా మీకు క్లియర్ కట్గా స్క్రీన్ మీద జూమ్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఆ ఫీల్డ్స్ ఏంటి, ఇండస్ట్రీస్ ఏంటి, అసలు ఏ స్కిల్ మనం అయితే నేర్చుకోవాలనేసి ఫస్ట్ నా యొక్క స్క్రీన్ మీద వచ్చేయండి. స్టాటిస్టిక్స్ అన్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసి నేను ట్రెండింగ్ జాబ్స్ ఇన్ 2024 అని టైప్ చేశాను గైస్. చేసిన తర్వాత నాకు ఫస్ట్ చూడండి ఇక్కడ ఇచ్చారు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ డెవలపర్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ అట. ఓకే, సో గైస్ ఇలా చూస్తే మనకి ఫస్ట్ మనకి లిస్ట్లోనే డేటా సైన్స్ ఇక్కడైతే కనిపిస్తుంది. ఆ డేటా సైన్స్ రిలేటెడ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకోటి కనిపిస్తుంది, దానికి రిలేటెడ్గా మనకి మెషిన్ లెర్నింగ్ కనిపిస్తుంది. అంటే సో వాళ్ళు ఇచ్చిన లిస్టులోనే మనకి టాప్ 3 లిస్ట్లోని సో డేటా సైన్స్ రిలేటెడ్గా మనకి స్కిల్స్ నేర్చుకుంటే సో ట్రెండింగ్ జాబ్స్ దొరుకుతాయి అనేసి మనకి ఫస్ట్ 2024 యొక్క సెర్చ్లోనే దొరికింది. సో దాంతోపాటుగా నేను ఇంకోటి సెర్చ్ చేశాను చూడండి, ఎస్పెషల్లీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్స్. ఇక్కడ చూడండి బెస్ట్ ఐటీ స్కిల్స్ టు లెర్న్ ఫర్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేశాను. ఇక్కడ నాకు ఏం వచ్చింది చూడండి ఒకసారి, డిజిటల్ మార్కెటింగ్, డేటా అనాలిసిస్ అని ఇక్కడ కూడా వచ్చింది గైస్. చూడండి నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, హార్డ్వేర్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, ప్రోగ్రామింగ్ అట. ఓకే, నాకు ఈ రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ కూడా నాకు డేటా అనాలిసిస్ అనే ఒక పార్ట్ అయితే కనిపిస్తుంది చూడండి. చూసారు కదా మనకి గూగుల్ సెర్చ్ లోని టాప్ రిజల్ట్స్ లోని మనకి డేటా సైన్స్ అయితే కనిపిస్తుంది. సో డేటా సైన్స్ అంటే మనకి అర్థమైపోయి ఉంటుంది మీకు, డేటా సైన్స్ బాబు మా వల్ల కాదనుకుంటారు చాలా మంది గైస్. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఆర్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా సో చక్కగా ఈ యొక్క డేటా సైన్స్ స్కిల్స్ని ప్రాపర్గా నేర్చుకొని ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీలోనే కాకుండా వేరేగా మనకు ఒక 11 ఇండస్ట్రీస్లో మనం అయితే జాబ్ అయితే కొట్టచ్చట. ఓకే, సో దాని గురించి సర్చ్ చేస్తే నాకు మంచి ఆర్టికల్ దొరికింది చూడండి ఒకసారి. 11 ఇండస్ట్రీస్ దట్ బెనిఫిట్స్ ద మోస్ట్ ఫ్రమ్ డేటా సైన్స్ అనేసి ఇచ్చారు. సో చూడండి మనకి మార్చ్ 2024, సో చాలా లేటెస్ట్ ఆర్టికల్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆ 11 ఇండస్ట్రీస్ ఏంటో చూద్దాం గైస్. ఇలా కిందకు వస్తే ఫస్ట్ రీటైల్ ఇండస్ట్రీస్ అట. రీటైల్ ఇండస్ట్రీస్కి అయితే తప్పకుండా మనకైతే వాళ్ళ యొక్క కస్టమర్స్ యొక్క డేటాను బేస్ చేసుకుని, కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని సో ఎలాగ మన మార్కెటింగ్ స్ట్రాటజీస్ మార్చాలనేసి సో తప్పకుండా మనకి వాళ్ళకి డేటా అనలిటిక్స్ అయితే కావాల్సి వస్తుందట. దాని మీద అయితే డిపెండ్ అవుతున్నారట రీటైలర్స్ అందరూ కూడా. తర్వాత మెడికల్ ఫీల్డ్, మెడిసిన్లో కూడా చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో హెల్త్ వైజ్ ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి, ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేయాలి అని బేస్ చేసుకొని. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, సో గైస్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ప్రొడ్యూస్ అవుతుంది, ఆ డేటాను ప్రాపర్గా అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. సో అందుకే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో కూడా ఉంది. కన్స్ట్రక్షన్లో చూస్తే మనకి ఎంత మెటీరియల్ ఎంత టైంలో యూజ్ చేయాలి, ఎంతమంది మ్యాన్ పవర్ని పెట్టాలి అనేసి ప్రాపర్గా డేటా అనాలిసిస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈవెన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా మనకైతే డేటా సైన్స్ అయితే ఉంది. సో ట్రాన్స్పోర్టేషన్, సో ఇక్కడ చూస్తే మనకి ఈవెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయినా ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అయినా పర్లేదు, ఈవెన్ డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ అయితే చాలా ఎక్కువ మంది అయితే యూజ్ చేస్తున్నారట. నెక్స్ట్ కమ్యూనికేషన్, మీడియా, ఎంటర్టైన్మెంట్స్. దీని గురించి చెప్పాలంటే మనకి సింపుల్, నెట్ఫ్లిక్స్లోని మనం ఏదైనా ఒక మూవీ చూసామంటే తర్వాత ఏ మూవీ చూడాలని కూడా సజెషన్స్ ఇచ్చేస్తుంది బేస్డ్ ఆన్ యువర్ డేటా అనమాట. సో కమ్యూనికేషన్, మీడియా, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కూడా మనకి డేటా సైన్స్ అయితే ఉంది. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ న్యాచురల్ రిసోర్స్లోని, గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారట. ఇక్కడ చూస్తే మనకి మార్కెట్ అనాలిసిస్లోని, హెల్త్ రిలేటెడ్ రీసెర్చ్లోని, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లోని ఎక్కువ యూజ్ చేస్తున్నారట. ఎనర్జీ అండ్ యూటిలిటీస్లోని, అవుట్సోర్సింగ్ ఇండస్ట్రీస్లో కూడా మనకైతే డేటా సైన్స్ ఫీల్డ్ అయితే ఉందనేసి క్లియర్గా ఈ యొక్క ఆర్టికల్ బేస్ చేసుకుని తెలుస్తుంది మనకు. ఓకే, చూసారు కదా మనకి ఐటీ ఇండస్ట్రీయే కాకుండా 11 అదర్ ఇండస్ట్రీస్ మీకు అయితే చెప్పాను. సో అందులో మనం కూడా డేటా సైన్స్ నేర్చుకొని బ్రహ్మాండంగా అయితే సర్వైవ్ అయితే అవ్వచ్చు, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన గ్రాడ్యుయేట్స్ కూడా. బట్ ద థింగ్ ఏంటంటే స్కిల్ నేర్చుకోవాలి. దానికోసం మీకు అయితే OdinSchool అయితే మీకు సజెస్ట్ చేస్తాను. వీళ్ళు ఫ్రమ్ ది స్క్రాచ్ మనకైతే స్కిల్ నేర్పిస్తారు అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా. సో గైస్ వీళ్ళు జూలై మంత్కి ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఆ యొక్క న్యూ బ్యాచ్లోని వీళ్ళు అప్డేటెడ్
కరికులంతో వస్తుందన్నమాట. సో గైస్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి 6 months మనకి లైవ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లైవ్ ట్రైనింగ్లోని మాక్ టెస్ట్లు, మాక్ ఇంటర్వ్యూస్ అన్ని కూడా మనకైతే ఇంక్లూడ్ అయి ఉంటాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళదే డెడికేటెడ్ జాబ్ పోర్టల్ ఒకటి డిజైన్ చేస్తారు. సో ఎవరైతే 6 months ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారో డైరెక్ట్గా వాళ్ళకి జాబ్ పోర్టల్లోకి వెళ్ళి సో రెగ్యులర్గా ఎవ్రీ డే 100+ జాబ్ అప్డేట్స్ వీళ్ళైతే పోస్ట్ చేస్తుంటారు అనమాట. అక్కడి నుంచే వీళ్ళైతే జాబ్స్ అయితే అప్లై చేసుకుని బ్రహ్మాండంగా అయితే జాబ్స్ కొడుతున్నారు గైస్. మంచి ఆపర్చునిటీ. సో ఈ OdinSchool నుంచి ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు అరౌండ్ 500+ కంపెనీస్ తో టైప్ అయితే పెట్టుకున్నారు అనమాట. ఆ యొక్క కంపెనీస్ తోటి మనకైతే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు మీకు 6 months ట్రైనింగ్ అయిన తర్వాత. ఈవెన్ 5th month నుంచి కూడా చాలా మందికి అయితే ఇంటర్వ్యూస్ అయితే అవుతున్నాయి వీళ్ళు అసైన్ చేసిన ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ చేస్తే అనమాట. సో గైస్ ఆ యొక్క డీటెయిల్స్ నా యొక్క స్క్రీన్ మీద చూడండి ఒకసారి. సో డేటా సైన్స్ కోర్సు వీళ్ళు సో లైవ్ కోర్స్ ఇది ఒకటి బెస్ట్ పార్ట్. ఎందుకంటే సో చాలా మంది మనకి వేరే ఇన్స్టిట్యూట్లో చూస్తే రికార్డెడ్ క్లాస్ ఉంటాయి, బట్ ఇక్కడైతే లైవ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా వెంటనే అయితే అడగచ్చు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ వీళ్ళైతే ఇంట్రడ్యూస్ చేశారంటే వీళ్ళకి మినీ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అండ్ మెయిన్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో 2 ప్రాజెక్ట్స్ మీతో అయితే చేస్తారు. సో అవి కనుక కంప్లీట్ చేస్తే మీకు ఒక సర్టిఫికేషన్ అయితే ఇస్తారు. ఆఫ్టర్ దట్ మీ యొక్క ప్రొఫైల్ అయితే షార్ట్ లిస్ట్ అయితే అవుతుందన్నమాట కంపెనీస్కి. అక్కడ నుంచి మీకు అయితే జాబ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూస్ మీకు కండక్ట్ చేస్తారు. డెడికేటెడ్ జాబ్ పోర్టల్ నేను ఆల్రెడీ చెప్పాను గైస్. ఇలా కిందకు వస్తే కొన్ని కోర్స్ హైలైట్స్ చాలా అయితే ఉన్నాయి మనకి. లైవ్ సెషన్స్, సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ రిసోర్స్, అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్, ప్రాక్టీస్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ మనకి కండక్ట్ చేస్తారు. డౌట్ క్లారిఫికేషన్ అది కూడా లైవ్లో ఉంటుంది గైస్, అదొకటి బెస్ట్ పార్ట్. సో మనకి చూస్తే ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా వీళ్ళు అయితే ఇస్తున్నారు. సో దట్ మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ 2 ఆప్షన్స్ మీరు అయితే ఫీజు అయితే పే చేసుకోవచ్చు. అరౌండ్ 500+ కంపెనీస్ అని చెప్పాను కదా, ఆ కంపెనీస్ ఇవి మాట. సో ఇందులో మనకి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి, యాజ్ వెల్ as సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో దట్ మనకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క టెస్టిమోనియల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కెరీర్ ట్రాన్సిషన్ చేసుకున్న క్యాండిడేట్స్, కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ కి చూసారు ఇక్కడ కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కంపెనీస్ జాబ్ కొట్టారు. కెరీర్ అప్గ్రేడ్ అంటే వేరే ఫీల్డ్ నుంచి వేరే ఫీల్డ్కి అప్గ్రేడ్ చేసుకున్న క్యాండిడేట్స్ వీళ్ళందరూ అన్నమాట. వీళ్ళందరూ డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కెరీర్ లాంచ్ అంటే ఫ్రెషర్గా మీ యొక్క డేటా సైన్స్ కెరీర్ లాంచ్ చేసుకున్న క్యాండిడేట్స్ మాట వీళ్ళందరూ చూడండి. స్విగ్గీ, టెక్ మహేంద్ర, క్యాబ్ జెమినీలో అయితే సెలెక్ట్ అయ్యారు. మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వదు గైస్. ఎట్ ప్రెసెంట్ వీళ్ళ దగ్గర 100+ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క వీడియో చూడండి ఏ కంపెనీస్లోని ఏ పొజిషన్కి వీళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్కిల్స్ రిక్వైర్డ్లో చూడండి SQL, లైనక్స్, పైథాన్, AWS, Azure, పవర్ BI, అడ్వాన్స్ ఎక్సెల్ మీద వీళ్ళకైతే ప్రెసెంట్ అయితే జాబ్స్ అయితే ఉన్నాయట. అసలు వీళ్ళు ఏం నేర్పిస్తారు ఇక్కడ చూస్తే మనకి కోర్ మాడ్యూల్స్ ఇక్కడ చూడండి. SQL బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ ఎక్సెల్, స్టాటిస్టిక్స్, పవర్ BI, నెక్స్ట్ పైథాన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ AI, ఇంకా చెప్పాలంటే బోనస్ మాడ్యూల్లో మనకి ఎక్స్ట్రా రిసోర్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. SQL మీద, డేటాబేస్, GPT, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మీద, డీప్ లెర్నింగ్ మీద, PySpark మీద కూడా మనకైతే క్లాస్ తీసుకుంటారు వీళ్ళు. అదే కాకుండా ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి కదా, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా మనకైతే క్లాస్ అయితే ఉంటాయి. ఇంకొక బెస్ట్ పార్ట్ అంటే ఓన్లీ వీకెండ్లోనే వీళ్ళైతే క్లాస్ అయితే రోడ్ అయితే చేస్తారు. సో సాటర్డే సండే మనకైతే ఫుల్ డే క్లాస్ అయితే ఉంటాయి. సో చక్కగా ఎవరైతే వర్క్ చేసుకున్న క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క కోర్స్ అయితే నేర్చుకోవచ్చు అనమాట. గూగుల్లో వీళ్ళ రివ్యూస్ చాలా బాగున్నాయి. 4.6 రేటింగ్ అయితే ఉన్నాయి. సో ఈవెన్ NPSలో 90.4 రేటింగ్ అయితే ఉంది వీళ్ళకి. సో తప్పకుండా అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక ఫీ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడితే ఆప్షన్ 1లో డైరెక్ట్ పేమెంట్ మెథడ్ అయితే ఉంది. 27 జూలైకి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. 75,000+ GST వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. ఫస్ట్ 100 మెంబర్స్కి అయితే 10,000 లెస్ అవుతుందంటే 65,000+ GSTకి అంటే కోర్స్ అయితే వచ్చేస్తుంది. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే నో కాస్ట్ ఈమెయిల్ ఫెసిలిటీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. చెక్ చేసుకోండి. ఇంకోటి పే ఆన్ సక్సెస్ మోడ్ అనమాట. ఇదేంటంటే వన్స్ ఫస్ట్ ఒక అప్ ఫ్రంట్ ఫీజు కట్టేస్తాం. ఆఫ్టర్ దట్ జాబ్ వచ్చిన తర్వాత 10% ఆఫ్ యువర్ యాన్యువల్ సిటీస్ ఇస్తే సరిపోతుంది. అప్ ఫ్రంట్ ఫీ వచ్చినప్పుడు మనకి 40,000 ఛార్జ్ చేస్తున్నారు. ఇది చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈవెన్ 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ అంటే 20,000 + 20,000గా మీరైతే పే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో గైస్ మీరు కట్టిన అమౌంట్ అంతా కూడా మీకు వచ్చిన జాబ్ బేస్ చేసుకుని మీరు ఈజీగా అయితే రిటర్న్ చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. ఫస్ట్ మీరైతే అప్లై చేస్తారు. తర్వాత కౌన్సిలర్ తోటి మీకు కాల్ అయితే వస్తుంది. వాళ్ళతో మాట్లాడి మీకు అన్ని డౌట్స్ మీరైతే క్లారిఫై అయితే చేసుకోండి. ఆఫ్టర్ దట్ మీ యొక్క ఎలిజిబిలిటీని రివ్యూ చేస్తారు వాళ్ళు. ఆఫ్టర్ దట్ ఈ యొక్క కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో అసలు మనకి ఎవరు నేర్పిస్తారు అనేసి ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు చూడండి. వీలే సో ఆల్రెడీ టాప్ కంపెనీస్లోని వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఆర్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్సే మనకి ఈ యొక్క కోర్స్ని అయితే టీచ్ చేస్తున్నారు గైస్ వీళ్ళందరూ కూడా. సో చూసారా వీళ్ళందరే టీచ్ చేస్తున్నారు. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే సో అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి సో దట్ మనకి ఒక ఎగ్జాక్ట్ కంటెంట్ అయితే దొరుకుతుంది డేటా సైన్స్ మీద. సో ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా నేర్చుకుందాం అనుకున్న క్యాండిడేట్స్ అందరికీ కూడా మంచి ఆపర్చునిటీ. IT యాజ్ వెల్ as నాన్ IT బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా దీనికైతే ట్రై చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంకొక మంచి జాబ్ అప్డేట్ కెరీర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ విధేయ్. యు వాచ్ వి ద టెకీ యూట్యూబ్ ఛానల్ గైస్. బాయ్.